ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. దయచేసి అందరూ ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడింది. ఈరోజు చాలా చాలా ప్రశస్తమైన దినాల్లో మనం ఉంటున్నాం. లాస్ట్ డేస్లో మనం ఉంటున్నాం. చాలామందికి ఫస్ట్ మనం లాస్ట్ డేస్లో ఉంటున్నామని తెలీదు. రెండోది, లాస్ట్ డేస్లో ఉన్నాము అని తెలిసిన వాళ్ళు ఈ టైంలో ఎలాంటి జీవితం జీవించాలో తెలియట్లా. మనము గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకే ఒక్కసారి బోర మోగిద్ది, ఒకే ఒక్కసారి ఎత్తబడతాం, ఒకే ఒక్కసారి పరలోకంలోకి వెళ్తాం. ఈ అనుభవం గనక ఒక్కసారి మిస్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉండిద్ది అని చెప్పలేమో, ఆ అవకాశంలో మనం పరలోకానికి రెడీ అవుతామో అని కూడా చెప్పలేము. ఇదంతా ఇప్పుడు మనం ఎంత ప్రకటించాలో ఇప్పుడు అంత ప్రకటిస్తున్నాం. వినేవాళ్ళు వింటారు, వద్దనుకునే వాళ్ళు మానుకుంటారు. కానీ సడన్గా బోర మోగిద్ది, ఆకాశంలో బోర మోగిద్ది. బోర మోగిన వెంటనే మీరు గనక నిజంగా రక్షణ పొంది ఉంటే రెప్పపాటి కాలంలో మనము ఆకాశంలోకి వెళ్ళిపోతాం, పరలోకంలోకి వెళ్ళిపోతాం, దేవుని సింహాసనం ఎదుట నిలబడతాం. వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏం జరిగిద్ది అని అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైననో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, మనము బోర శబ్దం మోగిన వెంటనే మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. పరలోకంలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం ఉంటాం. ఫస్ట్ వెళ్ళగానే ఏం జరిగిద్ది అని అంటే, బోర మోగినప్పుడు మనం ఇక్కడ నుంచి ఎత్తబడతాము, మేఘాల మీదకి వెళ్తాం. మేఘాల మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని చూస్తాము, దేవదూతలను చూస్తాము. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు పునరుద్ధాన శరీరంతో ఉండటము, మనము పునరుద్ధాన శరీరంతో మార్చబడి ఉండటం, అదంతా మేఘాల మీదకి వెళ్ళినప్పుడు చూస్తాం. అక్కడ ఎక్కువసేపు ఉండం. అక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా లేచి మళ్ళీ పరలోకంలోకి వెళ్తాం. అక్కడ మనము తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట నిలబడతాం. అప్పుడు ఫస్ట్ టైం మనము తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఎత్తబడిన రోజు ఆ ఒక్క సెకండ్లో మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం మనం తండ్రిని చూస్తాం, ఆ తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. ఆ తండ్రిని చూసిన తర్వాత ఆయన మనతో ఏం మాట్లాడతాడో, మనం ఆయనతో ఏం మాట్లాడతామో అది మనకు తెలియదు అసలు. మీరు ఆయన్ని ఫస్ట్ టైం చూస్తారు, అప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడతారో అది మీకు తెలియాలి. తండ్రి అయిన దేవుడు మీతో ఏం చెప్తారో, ఆయన కొంతమందిని కిస్ పెట్టుకోవచ్చు, కొంతమందిని దగ్గరకు తీసుకోవచ్చు, కొంతమంది మీలో ఆయన చూడగానే ఏడవచ్చు, నవ్వచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో తెలియదు. అది ఫస్ట్ డే, మొట్టమొదటి రోజు అది. ఆ రోజు మీరు అన్నిటినీ మర్చిపోతారు. తండ్రి అయిన దేవుణ్ణి చూస్తారు, యేసు ప్రభువుని చూస్తారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తారు, దేవదూతలను చూస్తారు. టోటల్ హెవెన్ అంతా ఒక గ్రాండ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత
ఒక చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో ఏం జరిగిద్దంటే మనందరినీ ఒక ప్లేస్లో నిలబెడతారు తండ్రి అయిన దేవుడు. అప్పుడు యేసు ప్రభు ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటారు. కూర్చుని మనము బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుండి, రక్షింపబడిన దగ్గర నుండి ఎత్తబడేంత వరకు, అప్పటి వరకు మనం ఎలాంటి జీవితం జీవించామో వాటన్నిటికి సంబంధించిన గిఫ్ట్స్ని ఆ రోజు ప్రభు రెడీ చేస్తారు. మన ఈ మధ్య ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఆయన సడన్గా పరలోకంలోకి వెళ్ళారు. పరలోకంలోకి వెళ్తే పరలోకంలో ఉన్న దేవదూతలు చాలా బిజీగా అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. ఈయన ఎవరు పట్టించుకోవట్లా. ఒక్క దేవదూత కూడా పరలోకంలో ఇప్పుడు మీరు కూర్చున్నట్లుగా సైలెంట్గా కూర్చోలే. అందరూ బిజీగా తిరుగుతూ ఉన్నారు, అటు తిరుగుతూ ఉన్నారు, ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ సేవకుడు ఒక దేవదూతను ఆపి అడిగారంట, ఏంటి ఇంత బిజీగా ఉంది, పరలోకం ఇంత బిజీగా ఉంది ఎందుకు అని. ఆ దేవదూత చెప్పారు, దేవుని సంఘము భూమి మీద నుండి పరలోకంలోకి రాబోతుంది. దాని కొరకు వాళ్ళకి కావలసిన గిఫ్ట్స్ అన్నిటిని మేము ప్యాక్ చేస్తున్నాము, రెడీ చేస్తున్నాము, ఆ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారంట. అంటే మనం వెళ్ళబోతున్నాం, హెవెన్ రెడీ అవుతుంది, హెవెన్లో అందరూ బిజీగా ఉన్నారు. బిజీ ఏంటి అని అంటే దే ఆర్ ప్రిపేరింగ్ సంథింగ్ ఫర్ అస్. దేవుడు మన కొరకు కొన్ని గిఫ్ట్స్ని, బహుమానాలని సిద్ధం చేస్తున్నాడు. మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, ఒక ప్లేస్లోకి వెళ్ళి మనం నిలబడిన తర్వాత యేసు ప్రభు వారు ఒక్కొక్కరిని పిలుస్తారు. మనల్ని అందరి ముందు మనల్ని నిలబెడతారు. మనల్ని ఒక్కొక్కరిని పిలిచి నిలబెట్టి యేసు ప్రభు కోసం మనం ఈ భూమి మీద ఏం చేశామో, యేసు ప్రభు కోసం మనం ఈ భూమి మీద ఎలాంటి జీవితం జీవించామో అవన్నీ అందరికీ చెప్తారు. అందరి ఎదుట మనల్ని అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేట్ చేసి యేసు ప్రభు ఏం చేస్తారంటే ఒక దేవదూతను పిలుస్తాడు. ఆ దేవదూత దగ్గర ఒక గిఫ్ట్ ఉండిద్ది. అది మహిమా కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, తెల్ల రాయి, అవన్నీ ప్రకటన గ్రంథంలో మన న్యూ టెస్ట్మెంట్లో రాయబడి ఉన్నాయి. ఒక తెల్ల రాయి ఉంటుంది, అలాగే కిరీటాలు ఉంటాయి, రంగురంగుల రాళ్ళు ఉంటాయి, దాచబడిన మన్నా ఉంటుంది. మీకు ఏ గిఫ్ట్ వచ్చిద్దో ఆ రోజు మీకు బయలుపరచబడిద్ది. అదంతా ఈ భూమి మీద మనము జీవించే జీవితం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని బట్టి పరలోకంలో ఆ హెవెన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన తలల మీద పెట్టడము, కొన్ని వస్త్రాలు ధరించటము, ఇవన్నీ చేస్తాడు. ఆ రోజు మనకి అప్రిషియేషన్ ఉంటుంది, మనల్ని మెచ్చుకుంటాడు. భయపడకండి, మీరు ఒకవేళ రక్షణ పొందిన తర్వాత పొరపాటున ఏదైనా పాపం చేసి పడిపోయి ఉండి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ నిలబడితే ఆ పాపాన్ని ఏం దేవుడు చూపించడు, అవన్నీ మర్చిపోతాడు. యేసు ప్రభు వాటన్నిటిని క్షమించేశాడు. మీరు చేసిన ఈ మంచి పనులన్నీ జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు అవన్నీ మీ అందరి ఎదుట చెప్పి దానికి సంబంధించిన గిఫ్ట్స్ని మీకు రిలీజ్ చేస్తాడు. ఆ బహుమానాలని ప్రభు ఇస్తాడు. అది అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా చెయ్యాల్సినవి చెయ్యకపోతే వాటిని అందరి ముందు చెప్తారు. వీడు రోజుకి 1 గంటే ప్రార్థన చేశాడు, 3 గంటలు చేసినట్టుగైతే ఇంకా ఈ లెవెల్లో ఉండేవాడు అని యేసు ప్రభు మనల్ని కొంచెం అందరి ముందు హెచ్చరిస్తాడు. అప్పుడు కొంచెం మనము ఇబ్బంది పడతాం, అరే నేను ఇంత మిస్ అయిపోయానే అని. అది అయిపోయిద్ది. అది అయిపోయిన తర్వాత ఈ గిఫ్ట్స్, బహుమానాలు, ప్రధానోత్సవం అనేది ఎన్ని రోజులు జరిగిద్దో తెలీదు. నెల రోజులు జరిగిద్దా, లేకపోతే సంవత్సరం జరిగిద్దా, 2 సంవత్సరాలు జరిగిద్దా తెలియదు. అది అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈ వచనం నెరవేరుద్దండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే వాయిస్ మనం వింటాం. అక్కడ హెవెన్లో ఇమీడియట్గా బహుమానాలు, ప్రధానోత్సవం అయిపోయిన తర్వాత మీ అందరు కొత్త డ్రెస్ వేసుకుని ఉంటారు, మీకు గిఫ్ట్స్ ఇవ్వబడతాయి, మీ తలల మీద కిరీటాలు ఉంటాయి, మీకు దేవుడు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేస్తాడు. ఆ రోజు మీ ర్యాంక్ డిసైడ్ చేయబడిద్ది,
మీ పొజిషన్ డిసైడ్ చేయబడిద్ది, మీ అధికారం డిసైడ్ చేయబడిద్ది. దేవుడు మీకు కావలసినవి, మీకు ఇవ్వాల్సినవి అన్నిటిని ఆ రోజు కంప్లీట్గా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత అందరూ వింటా ఉండగా ఎవరో ఒకళ్ళు ప్రొక్లైమ్ చేస్తారు, చెప్తారు, ఇక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చేసింది అని చెప్తారు. ఆ వాయిస్ వినిన వెంటనే మనందరం అలర్ట్ అయిపోతాం. అసలు గొర్రెపిల్ల ఎవరు, మరి వివాహం చేసుకునే వరుడు ఎవరు అని మనం ఆశ్చర్యంగా చూస్తాం. గొర్రెపిల్ల ఎవరు, గొర్రెపిల్ల ఎవరు అని అంటే ఇంకొక వచనం చదువుతాం. వధువు ఎవరు అని అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ఇక్కడ వధువు గురించి రాయబడింది, పెండ్లి కుమార్తె గురించి రాయబడింది. దాని గురించి మొదట నేను చదువుతాను, చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన యొక్క గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అని రాయబడింది. అంటే ఏమైందంటే, యోహాను యాక్చువల్గా ఈ విజన్ చూస్తున్నాడు. యోహాను ఈ దర్శనం చూసేటప్పుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఒక కొండ ఉంది, ఆ కొండ పైన యోహాను నిలబడ్డాడు. అప్పుడు ఒక దేవదూత ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అక్కడి నుండి దిగి వస్తుంది, పై నుండి దిగి వస్తుంది. అది దిగి వచ్చేటప్పుడు యోహాను దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఆ అధ్యాయంలో ఏముంటుందంటే, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం లెంత్ ఎంత ఉండిద్ది అని అంటే, ఢిల్లీ నుండి చెన్నై వరకు ఎంత దూరం ఉందో అంత లెంత్, అన్ని కిలోమీటర్లు ఒకవైపు ఉంటుంది. ఈస్ట్ సైడ్ అంత ఉంటుంది, వెస్ట్ సైడ్ గోడ అంత ఉంటుంది, నార్త్ సైడ్ అంత ఉంటుంది, సౌత్ సైడ్ అంత ఉంటుంది. టోటల్గా అంత విశాలం, అంత పెద్ద సిటీ అది. దాని చుట్టూ ఉన్న వాల్ అది. దానికి 12 గేట్లు ఉంటాయి. ఆ గేట్ల పైన ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల యొక్క పేర్లు ఉంటాయి. దాని పునాదుల పైన అపోస్తులుల పేర్లు ఉంటాయి. అది చూపించి ఈ దేవదూత ఏమంటాడంటే, అదే పెండ్లి కుమార్తె అని అంటాడు. అది పెండ్లి కుమార్తె, అది వధువు అని అంటాడు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరూ అందులోకి వెళ్ళబోతున్నారు. అందులోకి వెళ్ళిన తర్వాత అది వధువు అవుతుంది. మరి ఇప్పుడు చనిపోయిన పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరు ఎక్కడున్నారు అని అంటే, వాళ్ళు పరదైస్లో ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొంది వాళ్ళు కనుక చనిపోయారు అనుకోండి, వాళ్ళు చనిపోతే డైరెక్ట్గా పరదైస్కి వెళ్తారు. రోమన్ క్యాథలిక్లో ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే, ఒక మనిషి భూమి మీద చనిపోయిన తర్వాత అతని ఆత్మ డైరెక్ట్గా పరలోకం కానీ నరకంలోకి కానీ వెళ్ళదంట. అది పర్గేటరీ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆగుతుందంట. ఇది రోమన్ క్యాథలిక్ థియరీ. హిందూయిజంలో కూడా ఈ థియరీ ఉంది. అది ఇమీడియట్గా పరలోకంలోకి కానీ నరకంలోకి కానీ వెళ్ళదు అని నమ్ముతారు. కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో, నేను సిటీల్లో చూడలేదు కానీ గ్రామాల్లో ఒక డెడ్ బాడీని తీసుకుని పాతి పెట్టబోయే ముందు కరెక్ట్గా ఆ సమాధి స్థలాల దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక చోట ఆపుతారు. ఆపి దాన్ని దింపుతారు. దాన్ని దింపిన తర్వాత ఆ రిలేటివ్స్ ఎవరైనా వెళ్ళి ఆ డెడ్ బాడీని పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఇక అది లాస్ట్ అని, చనిపోయిన తర్వాత దాన్ని దింపుడు కాళ్ళమ్మ అంటారు. ఊర్లో చేస్తారు ఇది. ఒక డెడ్ బాడీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూడ్చిపెట్టడానికి సమాధి స్థలంలోకి తీసుకెళ్ళబోయే ముందు ఎక్కడో మధ్యలో ఒక చోట ఆపి దాన్ని దింపి దాన్ని ఓపెన్ చేసి పిలుస్తారు. అంటే ఇంకేదైనా కొనూపిరి ఉంటే బతుకుతాడేమో అని. హిందూయిజంలో అలాగే రోమన్ క్యాథలిక్ సిస్టంలో ఈ బిలీఫ్ ఉంది. బిలీఫ్ ఏంటంటే, ఒక మనిషి యొక్క ఆత్మ ఈ భూమి మీద నుంచి చనిపోయిన తర్వాత అది పర్గేటరీకి వెళ్తుంది. పర్గేటరీ అనేది లాటిన్ వర్డ్, అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు నమ్ముతారు. ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిద్ది.
అక్కడ కొన్ని రోజులు ఉండిద్ది. ఈలోపు బతికున్న వాళ్ళ విశ్వాసులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ భూమి మీద ఉండి ప్రార్థనలు చేసిన, వాళ్ళ పేరు మీద కొన్ని కానుకలు వేసిన, వాళ్ళ పేరు మీద ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అక్కడి నుంచి పరదైస్కి వెళ్తారు, వాళ్ళ గురించి ఏమి చేయకపోతే నరకానికి వెళ్తారు అని వాళ్ళు నమ్ముతారు. అది రోమన్ క్యాథలిక్ థియరీ. అది హిందూయిజంలో కూడా అంతే. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది. తర్వాత అతనికి ఇక్కడ పిండ ప్రదానం చేసినప్పుడు దానాలు, అతని పేరు మీద దానాలు ధర్మాలు చేసినప్పుడు దాన్నే దినం అంటారు. దినాలు చేసినప్పుడు అతనికి ఏవైతే కొదవయ్యి ఉన్నాయో ఆ పుణ్య కార్యాలన్నీ చేసినప్పుడు ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి లెగిసి ఆ వ్యక్తి యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్తుంది, లేకపోతే నరకానికి వెళ్తుంది అని అనుకుంటారు. అది కానీ రియల్ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోయిన తర్వాత వెళ్తే పరదైస్కి వెళ్తాడు, లేదా అతని ఆత్మ నరకంలోకి వెళ్తుంది. చనిపోయిన తర్వాత ఇక మనం చేసేది ఏం లేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తిని మనం పరలోకంలోకి పంపించలేము, మనం నరకంలోకి పంపించలేము. ఒకవేళ అట్లా నరకంలోకి కానీ పరలోకానికి కానీ పంపించే అధికారం మనకు ఉంది అనుకోండి, అప్పుడు ఆడు బతుకున్నంతసేపు ఎట్లాగైనా బతకొచ్చు, రక్షణ లేకుండా బ్రతకొచ్చు. చనిపోయేటప్పుడు ఆడు మనకు కొంచెం డబ్బులు ఇస్తే ఆడికి చేయాల్సింది ఏదో చేస్తే ఆడు ఆత్మ ఏమవుతుంది, అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఆప్షన్ లేదు. పరలోకంలోకి వెళ్ళబోయే ముందు ఒక వ్యక్తి యొక్క ఆత్మ పర్గేటరీలో ఆగదు. పరలోకంలోకి కానీ నరకంలోకి కానీ ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే అది మరణించకముందే అతని జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అతడు గనక పరిశుద్ధంగా రక్షణ పొంది జీవించి ఉంటే, అతను చనిపోతే అతని ఆత్మ పరలోకంలోకి వెళ్తుంది. కానీ పరలోకం మొత్తం ఎంటర్ అవ్వదు. పరలోకంలో ఒక పర్టికులర్ ప్లేస్ ఉండేది, దాన్ని ప్యారడైజ్ అంటారు, పరదైసు అంటారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ, రక్షణ పొందిన చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే పరదైసులో ఉన్నాయి. కొత్త నిబంధన భక్తులు అక్కడే ఉన్నారు, పాత నిబంధన భక్తులు అక్కడే ఉన్నారు. మీరు ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళారు అనుకోండి, పరలోకం మొత్తం తిరగటానికి మనకు పర్మిషన్ ఉండదు. పరలోకం మొత్తం మన ఇష్టం వచ్చినట్లు తిరగలేము. అక్కడ పరలోకం అనేది ఒకే ఒక ప్లేస్ కాదు. అది ఒక పెద్ద ప్లేస్, అది విస్తారమైన ప్లేస్. అది అన్ని ప్లేసెస్లోకి ఎంటర్ అవటానికి మనకు అధికారం ఉండదు. ఏ భక్తుడైనా ఏ వ్యక్తి అయినా రక్షణ పొందిన వ్యక్తి చనిపోతే పరదైసులు అనే ప్లేస్, అది పరలోకంలో ఒక భాగం అంతే. పరదైసులోకి వెళ్ళి ఉంటాం. పరదైసులోకి వెళ్ళి ఉంటే దానిని వధువు అని అనరు. అది వధువు కాదు. పాత నిబంధన భక్తులందరూ వెళ్ళారు, కొత్త నిబంధన భక్తులందరూ వెళ్ళారు. మరి వధువు అంటే ఎవరు? పెండ్లి కుమార్తె అంటే ఎవరు? పెండ్లి కుమార్తె అంటే ఒక పట్టణం. దాని పేరు నూతనమైన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు క్రీస్తుతో పాటు వివాహం చేయబడతారు. పరదైస్కి వెళ్ళిన వాళ్ళు కాదు. పరదైస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ పెండ్లి కుమార్తె అని పిలువబడే ఆ నూతన యెరూషలేము పట్టణం లోపలికి వెళ్ళాలి. దానికి 12 గేట్లు ఉంటాయి. అది చచ్చౌకమైనది, అంటే స్క్వేర్గా ఉంది. ఈస్ట్ ఎంత లెంత్ ఉందో ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ అంతే లెంత్ ఉంటుంది, వెస్ట్ సైడ్ అంతే లెంత్ ఉంటుంది, సౌత్ సైడ్ అంతే లెంత్ ఉంటుంది. ఆ పట్టణం గురించి ఇక్కడ రాయబడింది. ఆ పట్టణంలోకి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదండి. పట్టణం అయితే రెడీ చేయబడింది, పట్టణం లోపలికి ఎవరు వెళ్ళలేదు. పట్టణం లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళను మాత్రమే వధువు సంఘము అని అంటారు. అంటే మనం ఇంకా వధువు సంఘం అవ్వలేదు. మనందరము చనిపోతే, ఒకవేళ యేసు ప్రభు రావటానికి అంటే సంఘం ఎత్తబడక ముందు చనిపోతే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే పరదైస్కి వెళ్తాం. పరదైస్ దగ్గరికి యేసు ప్రభు వచ్చి మనల్ని కలుస్తాడు. అక్కడ మనం మీట్ అవుతాం యేసు ప్రభుని. అక్కడ నుంచి మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ వెళ్ళిపోతాడు. పరదైస్లో ఓన్లీ చనిపోయిన వారి ఆత్మలు, అది రక్షణ పొందిన వారి ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అందరూ ఆ పట్టణంలోకి వెళ్ళలేదు, ఆ పట్టణంలో ప్రవేశించలేదు, ఆ పట్టణంలో ఎవరు లేరు. ఇప్పుడు దాన్ని జస్ట్ ఆ పట్టణాన్ని రెడీ చేసి పెట్టాడు దేవుడు. నూతన యెరూషలేము అనే పట్టణము రెడీగా ఉంది.
ఆ పట్టణాన్ని అందరూ చూస్తున్నారు. ఇంకొక మాట చదువుతానండి నేను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, అబ్రహాము చనిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే పరదైస్లో ఉన్నాడు. ఇస్సాకు చనిపోయాడు, పరదైస్లోనే ఉన్నాడు. యాకోబు చనిపోయాడు, పరదైస్లోనే ఉన్నాడు. దావీదు చనిపోయాడు, పరదైస్లోనే ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు ఓపెన్ చేస్తే, ఈ 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న భక్తుల పేర్లు రాయబడి ఉన్నాయి, వాళ్ళ విశ్వాసం గురించి రాయబడి ఉంది. వీళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళారు. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఎవరెవరైతే చనిపోయారో భక్తులు అందరూ పరలోకంలోకి వెళ్ళారు. కానీ పరలోకం మొత్తం వాళ్ళు చూడట్లా. పరలోకంలో పరదైసు అనే స్థలంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పరదైసులో నుంచి చూస్తే పట్టణం కనపడుతుంది వాళ్ళకి. వాళ్ళు పరదైసులోనే ఉన్నారు. ఈ పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేము అనే పట్టణం, ఈ పట్టణాన్నే పెండ్లి కుమార్తె అంటున్నారు. ఈ పెండ్లి కుమార్తె అనే పట్టణము పరలోకంలో కనబడుతుంది అందరికీ. కానీ దాని లోపలికి ఎవరు వెళ్ళట్లా. మనకంటే ముందెళ్ళిన వీళ్ళందరూ అబ్రహాము దగ్గర నుండి ఈ 11వ అధ్యాయం దగ్గర నుండి ఇందులో ఉన్న భక్తులందరూ పాత నిబంధనలో ఆదాము దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు అందరూ భక్తులు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ప్రభువా పట్టణం రెడీ అయిపోయింది కదా, మేము అందులోకి ఎంటర్ అవుతామో అని దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎంటర్ అవటానికి వీల్లేదు, భూమి మీద నాకు సంబంధించిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి అని వాళ్ళకి చెప్పారు. సరే, పాత నిబంధన భక్తుల్ని పక్కన పెట్టండి. యేసు ప్రభు సిలువ వేయబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు, ఈ రోజు కూడా కొంతమంది క్రిస్టియన్స్ చనిపోయారు. ఈ రోజు వరకు ఎంతమంది అయితే చనిపోయారో ఏళ్ళ ఆత్మలు కూడా భూమి మీద నుంచి లేచి పరదైసులోకి వెళ్తున్నాయి. పరదైసులోకి వెళ్ళిపోయి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళున్న గుంపులో కలుస్తున్నారు. కలిసిన తర్వాత వాళ్ళకు కూడా ఇటువైపు చూస్తే ఈ పట్టణం కనపడుతుంది. ఈ పట్టణంతోనే యేసు ప్రభు వివాహం జరగబోతుంది. ఈ పట్టణాన్ని వధువు సంఘం అనబోతున్నారు. వీళ్ళు పరదైసు నుంచి ఆ పట్టణంలోకి వెళ్తేనే యేసు ప్రభు కనెక్ట్ అవుతారు, భార్యగా మార్చబడతారు. వీళ్ళు పరదైసులోనే ఉంటున్నారు. ఇప్పుడు వరకు చనిపోయిన ఈ క్రైస్తవులు భక్తులు ఎవరైతే ఉన్నారో పాత నిబంధన వాళ్ళు కాకుండా కొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడి చనిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా జస్ట్ పరదైసులోకి వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఆగిపోతున్నాయి. పరదైసు కూడా బాగానే ఉంటుంది. ఏదేను వనాన్ని పరదైసు అని పిలిచేవాళ్ళు, ప్యారడైజ్ అని పిలిచేవాళ్ళు. అక్కడ పరలోకంలో ఈ పరదైసు అనేది కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ భూమి మీద ఆగకుండా తొందరగా చనిపోయారు అనుకోండి, మీరు వెళ్ళేది అక్కడికే. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? ప్యారడైజ్కి వెళ్తారు. ప్యారడైజే చాలా బాగుంటుంది. కానీ ప్యారడైజ్ అనేది పర్మనెంట్గా ఉండే ప్లేస్ కాదు అది. ఆ ప్లేస్లో చాలా చాలా ఆశ్చర్యమైన అద్భుతాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? పాత నిబంధన భక్తులు వెళ్ళారు, కొత్త నిబంధన భక్తులు వెళ్ళారు, అందరు ప్యారడైజ్లో ఉంటున్నారు. వీళ్ళందరి కళ్ళు ఆ నూతన యెరూషలేము పట్టణం పైన ఉన్నాయి. మేము అందులోకి వెళ్ళాలి, మేము అందులోకి వెళ్ళాలి, మేము అందులోకి వెళ్ళాలి అని అంటున్నారు. వాళ్ళల్లో కొంతమంది ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళకి దేవుడు ఆల్రెడీ ఆ పట్టణాన్ని ప్రామిస్ చేశాడు, అది మీకు ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. కానీ వాళ్ళని వెళ్ళనిట్లా దేవుడు. వాళ్ళు వెళ్తే అందులో చాలా హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని వెళ్ళనిట్లా, వాళ్ళు వాగ్దాన ఫలము పొందట్లా. ఎందుకు పొందట్లేదు అంటే దేవుడు వాళ్ళని ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు అని అంటే, మనం వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తాం? సంఘం ఎత్తబడితే పరదైస్కి వెళ్ళదు సంఘం. ఒకవేళ మీరు చనిపోకుండా సంఘం ఎత్తబడటానికి ముందే మనం చనిపోకుండా
సంఘమెత్తబడే దినం వరకు ఉన్నామనుకోండి, ఉంటే ఏమైందంటే అసలు మనకు ప్యారడైజ్ తెలియదు. అసలు పరదైసు అనేది మనం చూడం అసలు. ఎందుకో తెలుసా అండి, యేసు ప్రభు సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే ప్యారడైజ్లో ఉన్న అన్ని ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ వెంట పెట్టుకుని వస్తాడు. ప్యారడైజ్కి తాళం వేసేస్తాడు, ఇక పరదైస్కి తాళం వేసేస్తాడు. ఇక దాంతో మనకు పని లేదు. అందులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంటే మేఘాల మీదకి వస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరూ మేఘాల మీదకి వస్తారు. మేఘాల మీదకి వస్తారు. దేవదూతలు కూడా అక్కడికి వస్తారు. బోర మోగిద్ది. అప్పుడు మనం ఈ భూమి మీద నుంచి ఎత్తబడతాం, మేఘాల మీద కలుసుకుంటాం. అక్కడి నుంచి మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. ప్యారడైజ్ దగ్గరికి మనం వెళ్ళాం. సో మనం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. తండ్రి దగ్గర మనం నిలబడతాం. అప్పుడు అందరికి శరీరాలు ఉంటాయి. ఇప్పుడు గనక మీరు పరదైస్కి వెళ్ళారు అనుకోండి, పరదైస్కి వెళ్తే ఇప్పుడు ఏముంటుంది అని అంటే వాళ్ళకి శరీరాలు ఉండవు. అంటే ఈ శరీరం ఉంది చూడండి, వాళ్ళు చనిపోయిన వాళ్ళు శరీరాన్ని ఎడ వదిలిపెట్టి ఆత్మతో వెళ్ళిపోయారు. వాళ్ళ శరీరాన్ని మనం పూడ్చిపెట్టాం. పరదైస్లో ఉన్న వాళ్ళకి శరీరాలు ఉండవు. పరదైస్లో ఉన్న వాళ్ళకి ఆత్మలు ఉంటాయి. కానీ ఎత్తబడేటప్పుడు ఏమవుతుంది అని అంటే శరీరాలు ఉంటాయి, విత్ బాడీస్. మనం శరీరంతో ఎత్తబడతాం. వాళ్ళకి శరీరం కావాలి కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తాడంటే ప్యారడైజ్ని ఖాళీ చేపించేసి వాళ్ళందరినీ మేఘాల మీదకి తీసుకొస్తాడు. ఒకసారి ఆ వచనం చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని రాయబడింది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే చనిపోయిన వారి ఆత్మలన్నిటినీ వెంట పెట్టుకుని మేఘాల మీదకి తీసుకొస్తాడు. బోర మోగిద్ది. అప్పుడేమవుతుంది అంటే వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ మేఘాల మీద నుంచి భూమి మీదకి వస్తాయి. భూమి మీదకి వచ్చి వాళ్ళ శరీరాలు ఎక్కడైతే మట్టి అయిపోయి ఉన్నాయో మట్టి అయిపోయిన వాళ్ళ శరీరాలు తిరిగి పునరుద్ధానం అవుతాయి. పునరుద్ధానమైనప్పుడు వాళ్ళ ఆత్మ అందులో జత చేయబడితే ఆ విధంగా వాళ్ళు లేపబడతారు, మనము లేపబడతాం. అలా శరీరంతో మనము మేఘాల మీదకి వెళ్తాము. అక్కడి నుంచి తండ్రి సముఖంలోకి వెళ్ళి నిలబడతాం. తండ్రి సముఖంలోకి వెళ్ళి నిలబడిన తర్వాత ఇందాక నేను చెప్పే కదా, మీరు తండ్రిని చూడగానే ఏడవచ్చు, నవ్వచ్చు, ఆయన చూడగానే హత్తుకోవచ్చు, ఆయన ముద్దు పెట్టుకోవచ్చు, ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చు. ఆ రోజు ఏం జరిగిద్దో తెలీదు. మీ ఎక్స్ప్రెషన్స్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ని ఎవరు ఆ రోజు ఆపలేరు. ఆ రోజు ఎవరికి డిసిప్లిన్ ఉండదండి. అందరూ తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆయన ఇంకా ఆగడు. ఆయన్ని ఎవరు ఆపలేరు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అదొక అద్భుతమైన విధానం. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే ఏమవుతుంది అని అంటే బహుమానాలు ప్రధానోత్సవం జరిగింది. నిజంగా రక్షణ పొందుంటే దేవుడు మనల్ని పిలిచి మనం చేసిన అన్నిటికీ బహుమానాలు ఇస్తూ ఉంటుంటే చాలామంది ఏమంటారు అని అంటే మాకెందుకు నాయనా ఈ బహుమానాలు, మాకు మీరుంటే చాలు అంటారు. అయినా కూడా యేసు ప్రభు ఏం చేస్తారు అని అంటే మీకు బహుమానాలు ఇస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారు, అంతా బాగుంటుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏమవుతుంది అని అంటే మనల్ని పట్టణంలోకి తీసుకుని వెళ్తారు. ఆ పట్టణంలోకి ప్రవేశింపజేస్తారు. ఆ పట్టణంలోకి ప్రవేశించే దినాన్ని ఏమంటారు అని అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. అది పెండ్లి కుమార్తె. యేసు ప్రభు పెండ్లి కుమారుడు. ఇప్పటి వరకు దాన్ని పరదైసు నుంచి చూస్తున్న వాళ్ళందరూ దానిలోకి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నారు. కానీ ఒకే ఒక్కటి వాళ్ళని ఆపుతుంది. అదేంటి అని అంటే భూమి మీద ఉన్న మనం. కానీ మనం వెళ్ళటానికి ఇష్టపడం కదా. ఇప్పటికిప్పుడు ఎవరైనా చనిపోవటానికి ఇష్టంగా ఉన్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు చనిపోతే యేసు ప్రభుని చూస్తాం. మీకు అర్థమవుతుందా? స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, నిజంగా రక్షించబడిన వ్యక్తి గురించి నేను చెబుతున్నా.
స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, శరీరం ఏడ పడిపోయిద్ది, కళ్ళు యేసు ప్రభువుని చూస్తా పరలోకంలో మనం ఉంటాం. ఎంతమందికి ఆశ ఉంది, నేను ఇప్పుడు చనిపోవాలి, నేను యేసు ప్రభువుని చూడాలి అని ఆశ ఎవరికన్నా ఉంటుందా? ఉండదు, ఎవరికి ఉండదు. అది వీఆర్ నాట్ రెడీ. ఎక్కువగా ప్రేయర్లో డీప్గా వెళ్ళిపోతారు చూడండి, యేసు ప్రభుతో క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్తారు చూడండి, వీళ్ళకి ఆశ ఉంటుంది. నేను ఒక వచనం చదువుతా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరం అయి ఉన్నది అని రాయబడింది. అంటే అక్కడ పౌలు ఏం చెబుతున్నాడంటే, నేను ఇప్పుడే వెళ్ళిపోయి యేసు ప్రభుతో ఉండాలని నాకు ఆశగా ఉంది, కానీ నేను వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే ఈడ చర్చి స్టార్ట్ అయింది, ఈడ మీకు వాక్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి, ఈ భారం నా మీద ఉంది. ఒకవైపేమో ఇక్కడ ఉండాలి, ఇక్కడ వాక్యం చెప్పాలి, ఇక్కడ రక్షించాలి, ఇక్కడ మీ అందరిని ఆదరించాలి, ఇందుకొరకు నేను ఉండాలి అని నాకు ఆశ ఉంది. ఇంకోవైపేమో నాకు పరలోకంలోకి వెళ్ళాలి, నేను యేసు ప్రభుతో ఉండాలి అని నాకు ఆశ ఉంది. ఈ రెండిటి మధ్య నేను ఇరుకును పడిపోయి ఉన్నాను, నేను ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని పౌలు అంటున్నాడు. పౌలు ప్రాబ్లం ఏంటి అని అంటే, పౌలుకి తానెప్పుడు మరణం పొందాలో దేవుడు ఆయనకి ఆ అధికారం ఇచ్చేసాడు. అంటే పౌలు ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చనిపోతాడు. పౌలు డిసైడ్ అవ్వాలి, ప్రభువా ఇక నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక అయిపోయింది, నేను వస్తాను, నన్ను తీసుకో అంటే దేవుడు పౌల్ని తీసుకుంటాడు. లేదు పౌలు గనక లేదులే ప్రభువా ఇంకా కొన్ని రోజులు ఉండాలి, ఈ ఏరియా మొత్తం నేను సువార్త ప్రకటించాలి, అప్పుడు వస్తాను అని అన్నాడు అనుకోండి, యేసు ప్రభు కూడా ఓకే అలాగే చెయ్యి అని అంటాడు. అంతే, యేసు ప్రభుతోటి అంత క్లోజ్ రిలేషన్షిప్లోకి పౌలు వెళ్ళిపోయాడు. ఈ రెండిటి మధ్య ఇరుకును పడిపోయి ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా, నేను ఉండాలని అనుకుంటున్నా. అంటే దేవునితో అంత రిలేషన్షిప్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కూడా మీకు అధికారం ఇచ్చేస్తాడు. మీరు ఎన్ని రోజులు సువార్త ప్రకటించాలనుకున్నారో ప్రకటించటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టైం అయితే ఆగదండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది దగ్గరకు రాబోతుంది. దగ్గరకు వచ్చే టైం దగ్గర పడే కొలది ఏమవుతుంది అని అంటే, మనము స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత భారం ఉండినా టైం అయిపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు, చాలే నాయన ఇక వచ్చేసేయి, ఇక వివాహం జరగబోతుంది వచ్చేసేయి అని అంటాడు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ మాట ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చదువుతాను చూడండి, మళ్ళీ చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని రాయబడింది. ఆ మాట ఏంటి అని అంటే, సమయం వచ్చింది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని రాయబడింది. సమయము వస్తుంది, మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటి వరకు చనిపోయి పరదైస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా సిద్ధపరచుకునేది ఏం లేదు. ఇక అక్కడ దే ఆర్ వెయిటింగ్ అంతే. అక్కడ ఏముండదు, పరదైస్లో వాళ్ళు చేసే పని ఏం లేదండి. ఏదైనా స్తుతించుకోవటమో, లేకపోతే ఆ ఏరియా మొత్తం అలా తిరిగి రావటమో, అక్కడ ఉన్న ఫలాలు తినటమో, అక్కడ ఉన్న వాటర్ తాగటమో, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటమో, వెయిట్ చేయటమో, అంతే జరిగింది. పరదైస్లో ఇంకా ఇట్లా సువార్త ప్రకటించటమో, బ్యాప్టిజాలు ఇవ్వటము ఏముండవు. అక్కడ భారం ఏముండదు. దే ఆర్ రెస్ట్. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఇంకేమి చేయట్లా అక్కడ ఇంకేం పని లేదండి. పరదైస్కి వెళ్ళిన తర్వాత రెస్ట్లో ఉన్నారు అంతే. దే ఆర్ రెస్టింగ్. సిద్ధపరచుకునేదంతా సమయం ఉందంతా ఎవరికి అని అంటే మనకే ఉంది. మనకే సిద్ధపరచుకునే సమయం ఉందండి.
అన్ని ప్రవచనాలు నెరవేరుతాయి, ఇంకొకటి ఉంది నెరవేరాల్సింది. అదేంటంటే క్రీస్తు విరోధి రావాలి. క్రీస్తు విరోధి వస్తే అయిపోతుంది. క్రీస్తు విరోధి వచ్చాడు అని మనకెలా తెలుస్తుందో తెలుసా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును అని రాయబడి. అది మామూలుగా చదివితే అర్థం కాదు. దానికి 24వ వచనం నుండి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటే అర్థమైంది. కానీ మీకు క్లుప్తంగా చెప్తా. 27వ వచనంలో ఏముందంటే, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ గురించి రాసిన ప్రవచనం. వాడు వచ్చి ఏం చేస్తాడంటే అనేకులతో నిబంధనను స్థిరపరుస్తాడంట. అనేకులతో నిబంధనను స్థిరపరచడం అంటే ఏంటంటే, అక్కడ కాంటెక్స్లో చూస్తే ఇశ్రాయేలీలకి అలాగే అనేకులకి వాడు ఒక మధ్యవర్తిగా ఉండబోతున్నాడు. ఇశ్రాయేలీలకి అనేకులకి మధ్యలో వాడు మధ్యవర్తిగా ఉంటాడు. అంటే ప్రాబ్లం ఏమైందంటే, ఇశ్రాయేలు ఒంటరిది అయిపోతుంది, అన్ని దేశాలు ఒకటవుతాయి, కొన్ని దేశాలు సపరేట్గా ఉంటాయి. వీటి మధ్యలో క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలుతోటి అనేకులతోటి నిబంధన చేపించి వేరే దేశాలకి సమాధానం తీసుకొస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు న్యూస్లో చూస్తే 2 స్టేట్ పాలసీ అనే ఒక కొత్త పదం వినపడుతుంది. 2 స్టేట్ పాలసీ అంటే ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగాన్నేమో వెస్ట్ బ్యాంక్ అంటారు, ఇంకో భాగాన్నేమో గాజా అంటారు. ఈ వెస్ట్ బ్యాంక్లోను గాజాలోను పాలస్తీనా వాళ్ళు లేకపోతే అరబ్స్, ముస్లిమ్స్ ఉంటారు. మిగిలిన ప్రాంతం అంతా ఇశ్రాయేలీలు ఉంటారు. ఈ వెస్ట్ బ్యాంక్లోకి గాజాలోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటున్నారు. గాజాలో కట్టుకోవట్లేదు కానీ వెస్ట్ బ్యాంక్లో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ వెస్ట్ బ్యాంక్ అనే దాంట్లోనే యెరూషలేం పట్టణం ఉంది. ఈ యెరూషలేం అనే పట్టణం మీద కానీ ఈ వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం మీద కానీ ఇశ్రాయేలు గవర్నమెంట్కి పూర్తి అధికారం లేదు. ఇశ్రాయేలు గవర్నమెంట్కి కంప్లీట్ అధికారం లేదు. వెస్ట్ బ్యాంక్ మీద కానీ యెరూషలేం మీద కానీ కంప్లీట్ అధికారం లేదు. అందులో పాలస్తీనా వాళ్ళు, అరబ్స్, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉంది. వాళ్ళు ప్రత్యేకమైన దేశంగా ఉండాలి అనుకుంటున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు. ఇశ్రాయేలీలు ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకమైన దేశంగా వాళ్ళని అంగీకరిస్తే వాళ్ళకి ఆర్మీ ఉండిద్ది, వాళ్ళు బాంబులు తయారు చేసుకుంటారు అఫీషియల్గా, వాళ్ళు ఆటం బాంబులు తయారు చేసుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక ఫెన్సింగ్ మాత్రమే ఉండిద్ది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఏమంటారు అని అంటే, వెస్ట్ బ్యాంక్ మా కంట్రోల్లో ఉంటుంది, మేము మా ఆర్మీ ఎప్పుడు అక్కడ కాపలా ఉంటుంది, అది వేరే కంట్రీగా మేము ఒప్పుకోము, అక్కడ ఉన్న ప్రజలకి మేము వాళ్ళకి కావలసినవన్నీ మేము చూసుకుంటాము, మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాము, కానీ వాళ్ళని ఒక దేశంగా మాత్రం మీరు గుర్తించకూడదు అని అంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే, హైదరాబాద్ ఉందండి, కుకట్పల్లి నుంచి పటాన్ చెరువు వరకు పాలస్తీనా వాళ్ళు ఉంటారు, మిగిలిన వైపు అంతా ఇశ్రాయేలీలు ఉండండి, అదొక దేశం ఇదొక దేశం అని డివైడ్ చేశారనుకోండి. ఇశ్రాయేలీలు భయపడుతుంది ఏంటంటే, ఒక దేశం అయితే ఇశ్రాయేలీయుడు అందులో అడుగు పెట్టలేడు. అందులోకి అడుగు పెట్టకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే, ఆ ప్రాంతంలో ఆ వెస్ట్ బ్యాంక్లో అరబ్స్, ముస్లిమ్స్ బాంబులు తయారు చేసి డైరెక్ట్గా ప్రతిరోజు కొడతానే ఉంటారు. అదే ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలీల గవర్నమెంట్ కంట్రోల్లో ఉందనుకోండి, ఆర్మీ ఉంటుంది, అడుగడుగున ఆర్మీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మొత్తం టోటల్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఇశ్రాయేలీలు పబ్లిక్గా చెబుతున్న మాట. కానీ ఇండైరెక్ట్గా ఏంటి అని అంటే, వెస్ట్ బ్యాంక్ కూడా మాదే అంటున్నారు. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి అది చెబుతుంది.
వెస్ట్ బ్యాంక్ వాళ్ళది, యెరూషలేం ఎవరిది? ఇజ్రాయేలీలది. టోటల్ యెరూషలేం మాది, వెస్ట్ బ్యాంక్ మాది, హెబ్రోన్ మాది. హెబ్రోన్ ఎవరిదండి? బైబిల్ చదివితే హెబ్రోన్ వాళ్ళది. హెబ్రోన్ ఫిలిస్తీన్ది కాదు. ఆ టోటల్ ఏరియా మొత్తం మాది అని ఇశ్రాయేలీలు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ పాలస్తీనా వాళ్ళు, ఈ గాజాలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ఆ సపరేట్ స్టేట్ కోసం పోరాడుతున్నారు. సరే సపరేట్ స్టేట్ ఇస్తాము అని ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణం కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలి. యెరూషలేం పట్టణం ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఆ టెంపుల్ మౌంట్ కూడా ఇచ్చేసేయాలి. టెంపుల్ మౌంట్ కూడా ఇచ్చేసేస్తే ఇశ్రాయేలీలకి ఇక ఎప్పటికీ వాళ్ళకి పరిశుద్ధ స్థలం ఉండదు. అంటే వాళ్ళు ఇక ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధించుకోలేరు. యెరూషలేము పట్టణము కావాలి అని అంటే వెస్ట్ బ్యాంక్ కావాలి వీళ్ళకి. యెరూషలేము పట్టణం ఉండినంత కాలము వీళ్ళకి దేవుడు ఉండినట్టు అండి. అది ఇశ్రాయేలీల నమ్మకం. యెరూషలేం పట్టణాన్ని గనక వాళ్ళ చేతుల్లో నుంచి తీసేసుకుని ఆ అరబ్స్కి ఇచ్చేస్తే, వెస్ట్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తే, అప్పుడు ఏంటంటే వీళ్ళకి దేవుడు లేనట్టే. ఎందుకంటే దేవుడు నేను యెరూషలేంలో ఉంటానని చెప్పాడు. యెరూషలేం అనేది చాలా కీలకమైన ప్లేస్. అది యెరూషలేం తీసేశారు అనుకోండి, అప్పుడు ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ దేశంలో ఉండినా ఒకటే, అమెరికాలో ఉండినా ఒకటే, ఆస్ట్రేలియాలో ఉండినా ఒకటే. వాళ్ళకి కావలసిందల్లా ఏంటి అని అంటే యెరూషలేము పట్టణము, అక్కడ దేవుని మందిరము, వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. అది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైంది? గాజా యుద్ధం జరుగుతుంది. గాజా యుద్ధం చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ భోజనానికి ఉండట్లా, ఆహారం ఉండట్లా గాజాలో. ఇశ్రాయేలీలు మేము ఆహారాన్ని ట్రక్కులను పంపిస్తాము అని పంపిస్తున్నారు. అంటే 200 పంపించాలనుకోండి, 20 పంపిస్తున్నారంట. ఎందుకు అట్లా పంపిస్తున్నారు అని అంటే అక్కడున్న హమాస్ వాళ్ళు ఆ రొట్టెలన్నీ వాళ్ళు తీసుకుని వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళు బలపడుతున్నారు, మళ్ళీ వీళ్ళ మీదే అటాక్ చేస్తూ ఉన్నారు. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ఇశ్రాయేలీయుడు ఒక సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు, ఇజ్రాయెల్ జైల్లో పెట్టారు. వాడికి శిక్ష అండర్ ట్రయల్గా ఉన్నాడు, శిక్ష బళ్ళ. అప్పుడు అతనికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, అతడు చనిపోతాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే జైల్లో ఉన్న వాడికి ఒక అద్భుతమైన సర్జరీ చేసి వాడి బ్రెయిన్ ట్యూమర్ని క్యూర్ చేసి స్వస్థపరిచి వాడిని కోలుకునేలాగా చేశారు. వాడు కోలుకున్నాడు. తర్వాత జైలు నుంచి విడుదల పొందాడు. వాడు డైరెక్ట్గా గాజాలోకి వెళ్ళాడు. వాడే తిప్పి మళ్ళీ బాంబులు వేసాడు ఇశ్రాయేలీల మీద. అంటే వాళ్ళు చెప్పారు, ఇది మేము ఇంత ప్రొటెక్టివ్గా ఉండినా వాళ్ళు మాకు దాడి చేస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు ఫాలో అయ్యే పుస్తకం అది చెప్తుంది. వాళ్ళని చంపండి, వాళ్ళని భూమి మీద లేకుండా చెయ్యండి అని వాళ్ళు ఫాలో అయ్యే పుస్తకం, ఒక పుస్తకం ఉంది. అందులో ఒక మాట రాయబడింది, ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చెయ్యండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటారంటే వాళ్ళకి గనక సపరేట్గా మా దేశంలోనే ఒక దేశంగా వాళ్ళని ఒప్పుకుంటే వాళ్ళు మమ్మల్ని భూమి మీద లేకుండా చేసేస్తారు అని. ఇప్పుడు గాజాలో రొట్టెలు లేవు, ఆహారం లేదు, హింస జరుగుతుంది అని చెప్పి అన్ని మీడియా వాళ్ళు ఆ న్యూస్ని హైలైట్ చేస్తున్నారు. అప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేస్తున్న అన్ని దేశాలు ఏమంటున్నాయి అని అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా నేరం చేస్తుంది. వాళ్ళకేమో చనిపోయింది 1500 మందే, కానీ గాజాలో 60,000 మంది చనిపోయారు. ఇంకా ఆకలితో చనిపోతున్నారు, మారణకాండ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలు తగ్గాలి, వాళ్ళకి మనము పాలస్తీనా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు మనం ఇజ్రాయేల్ దేశాన్ని 2 భాగాలు చేద్దాము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇజ్రాయేల్ దేశాన్ని 2 పార్ట్స్ చేస్తాము. ఇజ్రాయేలీలు ఏమంటున్నారు అని అంటే ఇజ్రాయేలీల్లో కూడా కొంతమంది పాలస్తీనాకు సపోర్టుగా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే లేదు మనం పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే, వాళ్ళు బతకాల్సిందే, వాళ్ళు మన దేశంలో ఉండాల్సిందే అంటారు. అదే మాట మళ్ళీ పాలస్తీనా వాళ్ళు అనరు, ఇజ్రాయేలీని మనం ప్రేమించాలి, వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు అని అనరు. వాళ్ళు బుక్ చదువుతారు, వీళ్ళని చంపాలి అని అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని క్రిస్టియన్ నేషన్స్ అన్నీ ఏమంటున్నాయి అని అంటే ఇజ్రాయెల్ని 2 భాగాలు చేయాల్సిందే. కొంత భాగమేమో ఇజ్రాయేలీలకి ఇవ్వాలి, కొంత భాగమేమో పాలస్తీనా వాళ్ళకి ఇవ్వాలి అని 2 భాగాలు చేయాల్సిందే అని అంటున్నారు. ప్రపంచం ఇప్పుడు 3 భాగాలైంది.
ఇజ్రాయేల్ దేశం మొత్తం ఒంటరి అయిపోయింది. మిగిలిన అరబ్ కంట్రీస్ అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్న క్రిస్టియన్ కంట్రీస్ ఏమవుతున్నాయి అని అంటే, ట్రంప్ చేసే టారిఫ్లు, ట్రంప్ చేసే నిర్ణయాలు నచ్చక, కొంతమంది ట్రంప్తో ఉండలేక అరబ్ నేషన్స్కి అన్నిటికీ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు. అవన్నీ కలిసి ఏమంటున్నాయి అని అంటే, ఇజ్రాయెల్ చేసేది తప్పు, ఇజ్రాయెల్ చేసేది తప్పు, ఇజ్రాయెల్ చేసేది తప్పు, మనం గాజా వాళ్ళని, వెస్ట్ బ్యాంక్ వాళ్ళని సపోర్ట్ చేయాలి, మనం ఇజ్రాయెల్ దేశాన్ని 2 భాగాలు చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఇప్పుడు గొప్ప ప్రాబ్లంలో ఉన్నారు. చాలామంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకి పీస్ కావాలి అంటే, మధ్యవర్తి ఒకడు వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడాలి, పాలస్తీనా వాళ్ళతో మాట్లాడాలి, చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలతో మాట్లాడాలి, దేశాన్ని ముక్కలు చేయాలి, దేశానికి మధ్యవర్తిగా ఉండి ఒక వ్యక్తి మొత్తం పీస్ తీసుకురావాలి అని అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒక వీడియో చేశాడు, మీరు కావాలంటే దాన్ని యూట్యూబ్లో ఉంది చూడండి. ఆయన ఏం మాట్లాడాడంటే, మీరు గనక ఇజ్రాయెల్ దేశాన్ని గమనిస్తే మేము గాజాని నాశనం చేశాము అని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు మా దగ్గర నుంచి తీసుకెళ్ళిన బందీలను కానీ వాళ్ళ శవాలను కానీ వాళ్ళు అప్పగించలేదు హమాస్ వాళ్ళు. ఇన్నాళ్ళు మేము క్రిస్టియన్ కంట్రీస్ అన్నిటికీ మేలు చేశాము, మేము క్రిస్టియన్స్ని ఆదరించాము, మేము క్రిస్టియన్స్కి ఒక ఆదరణగా వాళ్ళని ఎంతగానో మేము చూసుకున్నాము, కానీ ఇప్పుడు క్రిస్టియన్ దేశాలని మాకు అగెన్స్ట్ అయినాయి, అరబ్ దేశాలకి ముస్లిం కంట్రీస్కి వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్ని తృణీకరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోయిందండి. మీ న్యూస్లో చూడండి, ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేయట్లా. ఒక అమెరికానే, అది ట్రంప్ అప్పుడప్పుడు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటున్నాడు. ఆయన నాకు అప్పుడప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ట్రంప్ ఏమన్నా తాగి మాట్లాడతాడా అని. ఓసారి ఏమో ట్రంప్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నట్టు ఉంటాడు, ఇంకోసారి ఏమో ఇజ్రాయెల్ని దూరంగా పెట్టినట్టు మాట్లాడతాడు. ఎప్పుడు ఏం చేస్తాడో ట్రంప్కే అర్థం కాదు అసలు. కానీ ట్రంప్ 70-80% ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉన్నాడు ఇప్పుడు వరకు. ఒక అమెరికానే ఇజ్రాయెల్కి ఇప్పటి వరకు నిలబడింది సపోర్ట్గా. ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, అన్ని దేశాలు వాళ్ళు, యూరప్ కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్ వైపు ఏలిలా చూపించి నువ్వు చేస్తుంది తప్పు 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 అంటున్నారు. అరబ్ కంట్రీస్ అన్ని తప్పు 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 అంటున్నాయి. అమెరికా ఒక్కటే నిలబడి చూస్తూ ఉంది. రేపు యునైటెడ్ నేషన్స్లో ఒక తీర్మానం చేయబోతున్నారు. ఆ తీర్మానం కనుక జరిగిందనుకోండి, యెరూషలేముని, ఇజ్రాయెల్ని 2 ముక్కలు చేసేస్తారు. ఆ ముక్కలు చేసే క్రమంలో ఎవడో ఒక వ్యక్తి వచ్చి, ఆ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. 1 వారం అంటే 7 years. ఇప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, అతడు వస్తాడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి. 7 years ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాడు. అరబ్ దేశాలతోటి, ఇజ్రాయెల్ తోటి, అన్ని క్రిస్టియన్ కంట్రీస్ తోటి, అందరితోటి ఒక నిబంధన సైన్ చేస్తాడు. అతడు గనక సైన్ చేశాడు అనుకోండి, సంఘం ఎత్తబడబోతుంది అని అర్థం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం అక్కడే ఉన్నాం. సంఘం ఎత్తబడే దినం అప్పుడే ఈ నిబంధన జరిగింది. సంఘం ఎత్తబడే టయానికే టెంపుల్ కడతారు వాళ్ళు. ఇజ్రాయేలీలు టెంపుల్ కట్టబోతున్నారు. మొన్న ఒక బలి ఇచ్చారు. చాలామంది ఏమంటున్నారు అని అంటే, అది నిజమైన బలి కాదు, అది ఊరికనే ట్రయల్ చేశారు అని. ఇజ్రాయేలీని నమ్మలేం. వాళ్ళు మేము ఊరికనే ట్రయల్ చేసామంటారు. నిజమైంది కూడా ఇచ్చి ఉండొచ్చు. సమూయేలు దావీదుని అభిషేకించడానికి దేవుడు వెళ్ళమంటాడు. సమూయేలు అంటాడు, నేను దావీదుని అభిషేకించడానికి వెళ్తే సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపుతాడు అంటాడు. దేవుడు అంటాడు, అభిషేకించడానికి వెళ్తున్నానని చెప్పొద్దు, బలియటానికి వెళ్తున్నానని చెప్పు అంటాడు. దేవుడు అట్లా చెప్పాడు. అప్పుడు సమూయేలు ఏం చెప్పాడు అని అంటే, నేను బలియటానికి వెళ్తున్నాను అని చెప్పి పోయి ఏం చేశాడంటే దావీదుని అభిషేకించి వచ్చాడు. ఆ విషయం సౌలుకు తెలియదు. అది సౌలుకు ముందు తెలిసిందనుకోండి, సమూయేలుని ఆపేవాడు, పానిచ్చేవాడు కాదు. అట్లాగే ఇజ్రాయేలీని ఎవరు నమ్మలేరండి. వాళ్ళు మేము ఉత్తిత్తి బలిచ్చాము, అందులో ఎర్రని పెయ్యి కాదు అది, లేదా అందులో ఒక తెల్ల వెంట్రుక కనపడింది, నల్ల వెంట్రుక కనపడింది, ట్రయల్స్ చేసాము, అది ఇది అని చెబుతారు. సడన్గా ఒక రాత్రి ఆడ మందిరం కట్టేసామంటే ఎవరేం చేయలేరు. ఇక
ప్రపంచం అంతా ఇట్లా చూస్తూ ఉంటుంది. అరే వాళ్ళు అప్పుడు ఫాల్స్ బలిచ్చాను అన్నారు కదా, ఇప్పుడు ఇది నిజమైంది ఎప్పుడు ఇచ్చారు అని అంటే ఎవరు చెప్పలేరు. అది అసలు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇస్రాయేలీలు ఏం చేస్తారో, ట్రంప్ ఏం చేస్తాడో ఎవరికి అర్థం కావట్లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ డెసిషన్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఒక విషయం తెలుసా అండి, సిద్ధపడాల్సిన టైం మన దగ్గర ఉంది. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినప్పుడు మనం రెడీ అవ్వాలి. రెడీ అవ్వటం అంటే యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయంలో పెండ్లి విందు గురించి ఒక ఉపమానం ఉంది. ఒక రాజు తన కుమారుడికి వివాహం చేయబోతున్నాడు. డేట్ నిర్ణయించాడు. డేట్ వచ్చింది. ఆ రోజుకల్లా పెళ్లి పత్రికలు పంచబడినాయి. ఆ పెళ్లి రోజు ఇన్విటేషన్స్ పంపించారు. ముందు రోజు ఇన్విటేషన్ పంపించాడు. రాజు చెప్పాడు, నా కుమారుడు వివాహం, మీరందరూ రావాలి. అయితే లూకా సువార్త 14వ అధ్యాయం 18, 20, అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ ఉపమానాలు మనం చదివితే వాళ్ళు ఏమంటారంటే, మేము కొత్తగా పెళ్లి చేసుకున్నానని ఒకడు అంటాడు, అందుకని నేను వివాహానికి రాలేను అని అంటాడు. నేను పొలం కొనుక్కున్నాను, అది చూసుకోవటానికి వెళ్తున్నాను కాబట్టి నేను వివాహానికి రాలేను అని ఇంకొక అతను అంటాడు. ఇంకొక అతను అంటాడు, నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూసుకోవటానికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అని అంటాడు. ఈ రాజు గారికి ఎక్కడ ఇన్సల్ట్ అవుతుంది అని అంటే, ఆయన పెళ్ళికి రాకపోయినా ప్రాబ్లం లేదు, ఆయనకి ఇష్టమైన తన ఏకైక కుమారుడు వివాహానికి రాకపోయేసరికి ఆయనకు అది ఇన్సల్ట్గా భావించాడు. తన కుమారుడికి సంబంధించింది అది. తండ్రి అయిన దేవుడు రాజ్యాన్ని ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడంటే తన కుమారుడు. ఆయన్ని మనం గణపరచాలి, ఆయనతో మనం నడవాలి, ఆయన వివాహం కొరకు మనం సిద్ధపడాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని కోసమే మొత్తం సమస్తాన్ని చేస్తున్నాడు. మనం పరలోకంలోకి వెళ్ళేది ఎందుకు అని అంటే తన కుమారుడితో సహవాసం చేయటానికి, తన కుమారుడితో ఉండటానికి, తన కుమారుడితో ఒక పెండ్లి కుమార్తెగా మనం ఉండటానికి వెళ్ళబోతున్నాం. మనం అక్కడికి వెళ్ళబోయే ముందు మనము సిద్ధపడాలి, ఆ వివాహానికి సిద్ధపడాలి. పెండ్లికి ఎందుకు వెళ్ళలేకపోయారు అని అంటే, ఒకళ్ళకేమో బిజినెస్ ఉంది, ఒకళ్ళకేమో జాబ్ ఉంది, ఒకళ్ళకేమో ఎంజాయ్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కాబట్టి నేను ప్రేయర్ చేయలేకపోతున్నా, కాబట్టి నేను వాక్యం చదవలేకపోతున్నా, కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నా అనే రీజన్స్ ఉన్నాయి. ఈరోజు ఎందుకు ఎక్కువ ప్రార్థనలు ఉండలేకపోతున్నారంటే బికాజ్ ఆఫ్ జాబ్. ఉదయం లెగుస్తారు, రాత్రి వరకు కష్టపడతారు, ఇంటికి వచ్చేసరికి టైం ఉండదు. మనకు అసలు ప్రేయర్ చేసుకోవటానికి, వాక్యం చదవటానికి అసలు అవకాశం ఉండదండి. ఒక క్రైస్తవుడు ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలుసా అండి? అతను ముఖరూపం మారేంత వరకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ లోపల ముఖరూపం మారిపోతుంది. మీ లోపల చేంజెస్ వస్తాయి. మీ ముఖంలో, ఫేస్లో, మాటల్లో, బాడీలో కంప్లీట్ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ స్పిరిచువల్ డిపాజిట్స్ అంటారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థనలో సైకిల్ అడగండి, బొమ్మలు అడగండి, ఉద్యోగాలు అడగండి, ఏమైనా అడగండి, కానీ కళ్ళు మూసుకుని మీరు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే కొన్ని డిపాజిట్స్ తీసుకొచ్చి మీ ఆత్మలో వేసి వెళ్తూ ఉంటాడు. ఒక వస్త్రం గప్ప వెళ్ళటమో, ఒక గోల్డ్ రింగ్ పెట్టి వెళ్ళటమో, ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ పెట్టటమో, అవన్నీ ఆత్మలో జరుగుతూ ఉంటాయి. అవి మీకు తెలీదు. మీ ముఖం ప్రకాశిస్తుందా లేదా, మీ హృదయంలో ఆనందం ఉందా లేదా, మీ హృదయంలో సంతోషం ఉందా లేదా, ఇవన్నీ మీకు అర్థం కావు. కానీ మనం ఎప్పుడైతే మనం లోతుగా ప్రేయర్లో ఉంటామో హెవెన్కి సంబంధించిన అలంకరణలన్నీ అందులోకి వచ్చేస్తూ ఉంటాయి. మీరు డైలీ ఒక 1 అవర్ ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. ఒక 30 డేస్ తర్వాత మీ ముఖాలు ప్రకాశిస్తాయి. మన మధ్య పవన్ అన్న ఉన్నారు, బ్రదర్. 40 డేస్ ఫాస్టింగ్ అప్పుడు మంచి గ్లో వచ్చింది. ఏంటన్నా 40 డేస్ ఫాస్టింగ్ అప్పుడు? అదే మన దాన్ని లెంట్ డేస్ అప్పుడు మంచి గ్లో వచ్చింది. ఏంటి గ్లో వచ్చింది అంటే ఓన్లీ జ్యూస్ తాగుతూ ఉన్నారు. అంటే ఆ 40 డేస్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమైంది? 40 డేస్ 365 రోజులు చేయలేరు కదా. కానీ 365 రోజులు మనం డైలీ ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటుంటే మనం ఏమవుతుందో తెలుసా అండి? ముఖరూపం మారిపోతుంది. గ్లోరీ నుండి మహిమలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి, గ్లోరీ నుండి పవర్ఫుల్ గ్లోరీలోకి వెళ్ళిపోతాం. ఇఫ్ వీ కెన్ ఫాలో దట్, మనం అదే భక్తి కంటిన్యూ చేయగలిగితే అది మనము దేవునితో చాలా క్లోజ్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్ళగలుగుతండి. ఇది అందరి ప్రాబ్లం. అందరు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు.
కొంతమంది ఒక టైం పెట్టుకుంటారు, ఆ టైంకి కరెక్ట్గా ప్రేయర్ చేస్తారు, కానీ కొద్ది కాలం తర్వాత ఇమీడియట్గా మళ్ళీ అది ఆగిపోతుంది. అంటే ఆ సీజన్ అయిపోయింది అనుకోండి, లేదా ఆ ప్రేయర్ చేసే జీల్ తగ్గిపోయింది అనుకోండి, రిలేషన్షిప్ తగ్గిపోతుంది. హెవెన్కి వెళ్ళబోయే ముందు మనం ఏం చేయాలో తెలుసా అండి? సిద్ధపడాలి. మీరు సిద్ధపడుతున్నట్టు మీరు చెప్పరు, కానీ మీ ముఖం చెప్తుంది. అరే మీ ముఖంలో గ్లో వచ్చింది, మీ మాటల్లో గ్లో వచ్చింది, మీ ప్రార్థనలో పవర్ వస్తుంది అని ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో అతని ఆత్మలో జరుగుతుంది అని. ఆ టైంలో ఎత్తబడితే అతని ఆత్మ మహిమలో ఉంటుందండి, ఆశీర్వాదంలో ఉంటుంది. లాస్ట్ డేస్లో ఉన్నామనే విషయం కూడా మనకు తెలీదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. జాబ్ ఉండినా, పెళ్ళైనా, పొలం వండినా, ఎద్దులు కొనినా, ఇంక ఏముండినా మనం మాత్రం పెండ్లి విందు కొరకు సిద్ధపడాలి, పెండ్లి విందుకి వెళ్ళాలి, ఆయన సముఖంలో మనం నిలబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకోండి దేవుని బిడ్డ. లెట్స్ ప్రే, లెట్స్ ప్రే, లెట్స్ ప్రే. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే, దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే. ఈరోజు మీరు దేవునితో మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలండి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. నీ ముఖం ప్రకాశించాలి, దినదినము ప్రకాశించాలి. మహిమ నుండి మహిమ, అధిక మహిమ, పవర్లోకి వెళ్ళాలి, అభిషేకంలోకి వెళ్ళాలి, ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. దేవుని శక్తితో మనం నింపబడాలి, దేవుని ఆశీర్వాదంతో మనం నింపబడాలి. అందరం కళ్ళు మూసుకుందాం కొన్ని నిమిషాలు. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్ అండ్ లెట్స్ స్పీక్ టు ద లార్డ్. మనం దేవునితో మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, సంఘం ఎత్తబడబోతుంది నాయనా. ఇశ్రాయేలు దేశంలో కల్లోలం స్టార్ట్ అయింది తండ్రి. నాయనా, మేము గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడటానికి నాయనా మా కృప చూపించండి నాయనా, మాకు కృప చూపించండి తండ్రి. యేసయ్యా, మాకు కృప చూపించండి నాయనా. మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవాలి తండ్రి, మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవాలి ప్రభువా, 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 ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. షాబార్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, మీకు కొన్ని నిమిషాలు సమయం ఇస్తున్నాము. మీకు మీరు ప్రార్థన చేసుకోండి, మీకు మీరు దేవునితో మాట్లాడండి, మీరు దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. మీకు కొంత సమయం తీసుకోండి. ఏడవాలంటే ఏడవండి, అరవాలంటే అరవండి, ఎట్లా ప్రార్థన చేయాలంటే అట్లా ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవునితో మాట్లాడి అడగండి, ప్రభువా ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయనా, ఈ రాత్రి నుంచి నాయనా నేను పవర్ఫుల్ అనాయింటింగ్లో ఉండాలి తండ్రి. ఈ రాత్రి నుంచి నాయనా నేను శక్తితో నింపబడాలి ప్రభువా. ఈ రాత్రి నుంచి నాయనా నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. థింక్ ఆఫ్ ద లార్డ్. దేవుని గురించి ఆలోచించండి, దేవుని గురించి ఆలోచించండి, దేవునితో మాట్లాడండి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుణ్ణి కలుసుకునే సమయం ఇది, ఈ రాత్రి దేవుని అభిషేకం పొందే సమయం ఇది. ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళబోయే ముందు దేవుని సన్నిధితో మీరు వెళ్ళబోతున్నారు. మీ తలల మీద నూనె పోయిపోతున్నాం, మిమ్మల్ని అభిషేకించబోతున్నాం. మిమ్మల్ని అభిషేకించినప్పుడు మీ ఆత్మలో స్పిరిచువల్ డిపాజిట్స్ వచ్చేస్తాయి, మీరు దేవుని శక్తితో నింపబడతారు. కొన్ని నిమిషాలు మీరు సమయం తీసుకుని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీకు ఒక 5-10 నిమిషాలు సమయం ఇస్తున్నాం, దేవునితో మాట్లాడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.